కర్నూలు జిల్లాలో ఒళ్లు గగురు పొడిచే ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన ప్రియుడు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడని అతని భార్యకు మాజీ ప్రియురాలు HIV వైరస్ ఇంజెక్షన్ ఇచ్చింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును చాకచక్యంగా ఛేదించామంటున్న కర్నూలు 3వ పట్టణ సీఐ శేషయ్యతో మా ప్రతినిధి మస్తాన్ ఫేస్ టు ఫేస్. పొందడానికి ఒక మహిళ అయితే కనుక తన భార్యకే HIV ఇంజెక్షన్ ఇవ్వడం కర్నూలులో కలకలం రేపిన పరిస్థితి. అదే అంశాన్ని అయితే కనుక పోలీసులు ఛేదించి వారిని నలుగురిని రిమాండ్కి పంపించిన ఘటన అయితే కర్నూలు 3 టౌన్లో చోటు చేసుకుంది. అదే అంశానికి సంబంధించి మనతో సిఐ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఏ విధంగా ఈ కేసుని ట్రేస్ అవుట్ చేశారు అనే అంశాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఏదైతే నిన్న జరిగిన ఘటన ప్రెస్ మీట్ పెట్టారో అది ఎలా మీ దృష్టికి ఏ విధంగా వచ్చింది, ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? ఈ నెల 9వ తారీఖున డాక్టర్ శ్రావణి ఆమెకి ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. అలాగే ఒక ఇద్దరు వ్యక్తులు ఇంటెన్షనల్గా తనని హిట్ చేశారని, ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి వెనకాల నుంచి ఇంజెక్షన్ చేశారని, మనకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళని ఎప్పుడు చూడలేదు, గుర్తు తెలియని వ్యక్తులుగా మనకు ఒక ఫిర్యాదు రావడం జరిగింది. దాని మీద మనము 6/26గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఇందులో మనకు కీలకంగా ఈ సీసీ ఫుటేజ్లు, అలాగే వీళ్ళ యొక్క విట్నెస్ల యొక్క స్టేట్మెంట్స్ రికార్డ్ చేస్తూ క్రమంగా అందులో ఒక వ్యక్తి తీసిన ఒక ఫోటోలో ఒక వెహికల్ నెంబర్ మనకు దొరకడం, ఆ వెహికల్ మూమెంట్ ఎలా జరిగింది అని చెప్పేసి ఆ వెహికల్ యొక్క ట్రాకింగ్ని మనం తీస్తూ వెళ్తే మనకు ప్రైమరీగా వసుంధర అనే ఒక నర్సింగ్ చేసిన వ్యక్తి మహిళ ఈ విధంగా ఇంజెక్షన్ చేసి ఉండవచ్చు అని ఒక ప్రాథమికంగా మనకు ఒక నిర్ధారణ వచ్చింది. ఇప్పుడు ఆ వసుంధర అనే అమ్మకి ఈ ఇంజెక్షన్కి ఎలాంటి సంబంధం? ఈ వసుంధర అనే ఆవిడ ఎవరైతే డాక్టర్ శ్రావణి ఉందో వాళ్ళ యొక్క హస్బెండ్ డాక్టర్ కరుణ్, అతను విశ్వభారతి హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తారు. అతనికి స్కూల్ మేట్ అనమాట, స్కూల్లో చదువుతున్నప్పటి నుంచి ఫ్రెండ్. సో వాళ్ళ మధ్య కొంచెం క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది. సో తర్వాత అతను ఈ డాక్టర్ శ్రావణి గారిని పెళ్లి చేసుకోవడం అనేది ఆమెకి కొంచెం డైజెస్ట్ చేసుకోలేకపోవటం, దాని ద్వారా ఏదో రకంగా వీళ్ళని ఇబ్బంది కలిగజేయాలన్న ఇంటెన్షన్ తోటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఒక HIV పేషెంట్ యొక్క బ్లడ్ శాంపుల్ కలెక్ట్ చేసి దాన్ని డాక్టర్ శ్రావణి గారికి ఇంజెక్ట్ చేసినట్టుగా మనకు దర్యాప్తులో తెలిసింది. సార్, ఈ కేసులో ఎంతమంది నిందితులను చూశారు? ఇప్పుడు నలుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా ఏమైనా ఉన్నారా ఇందులో? మనకు ప్రాథమికంగా ఒక 4 ముద్దాయిలను అయితే మనం అరెస్ట్ చేసాం, వాళ్ళని రిమాండ్కి పంపడం జరిగింది. అయితే ఇందులో ఈమెకి బ్లడ్ ఏ రకంగా కలెక్ట్ చేసింది, ఇందులో ఇంకా ఎవరైనా పాత్ర ఉందా, లేకపోతే ఎవరి ప్రోద్బలంతో కానీ సహకారంతో కానీ ఈ విధంగా చేసిందా అనేది ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. సార్, వాళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన వారు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇప్పుడు ఎవరి దగ్గర తీసుకున్నాము, అది HIV పేషెంట్ల దగ్గర నుంచి బ్లడ్ కలెక్ట్ చేయడం చట్టపరంగా నేరంగా పరిగణిస్తారు. అది దాంట్లో మీరు ఏమన్నా కీలక అంశాలు అయితే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టారా? మనం ప్రాథమికంగా కొంత సమాచారం ఆల్రెడీ సేకరించడం జరిగింది. దానికి సంబంధించి మన GGH అధికారులతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది కాబట్టి మళ్ళీ విషయాలు అప్పుడే వెల్లడించకుండా దర్యాప్తు పూర్తయిన తర్వాత మిగతా విషయాలు. ఈ ఆపరేషన్లో ఎంతమంది, ఏ టీం వర్క్ చేశారు, ఎంతమంది వర్క్ చేశారు, ఎన్ని రోజులు పట్టింది? ముఖ్యంగా ఈ కేసును ఇన్వెస్టిగేషన్ వచ్చేసి FIR రిజిస్టర్ చేసింది మనకు బాలనరసింహులు SI గారు చేశారు. బట్ మొత్తం మా గౌరవనీయులు SP గారు ప్రజెంట్ DIG విక్రాంత్ పాటిల్ సార్ ఇన్ఛార్జ్ SPగా ఉన్నారు. మనకు సార్ యొక్క ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా ఈ కేసు గురించి ప్రత్యేకంగా మానిటర్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అలాగే మెడికల్ ఆఫీసర్ కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దీంట్లో దర్యాప్తు చేయడం జరిగింది, చాలా లోతుగా దర్యాప్తు చేయడం జరిగింది. ఇందులో DSP సార్ కూడా ఇందులో ప్రత్యక్షంగా మనకు దర్యాప్తులో పాల్గొనడం జరిగింది. సార్ కూడా పర్సనల్గా వచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని విట్నెస్ని ఎగ్జామిన్ చేయడం కానీ అంతా జరిగింది. ఆ తర్వాత ఇందులో ముఖ్యంగా మన బాలనరసింహులు SI కావచ్చు, లేకపోతే ఆశాలత SI గారు కావచ్చు, అలాగే మన హెడ్ కానిస్టేబుల్స్ సుంకన్న, చెంచన్న, వాసు, శేఖర్, నాగరాజు, చంద్రబాబు నాయుడు, తిరుమలేష్, ఇట్లా అందరూ మనకున్న మన స్టేషన్లో యాక్టివ్గా ఎఫిషియెంట్గా పనిచేస్తున్నటువంటి ప్రతి క్రైమ్ కానిస్టేబుల్ అందరూ కూడా ఇందులో వర్క్ చేశారు. సో అంతమంది వర్క్ చేయడం వల్లనే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లు మనం వాటి యొక్క ట్రాకింగ్ ఎగ్జాక్ట్గా మనం మ్యాచ్ చేయగలిగాము. అలాగే
వీళ్ళు ఎక్కడి నుంచి బైక్ కలెక్ట్ చేసుకున్నారు, ఎక్కడి నుంచి ఏ టైంకి ఇక్కడికి రీచ్ అయ్యారు, ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి దాచిపెట్టుకున్నారు. సో అన్ని ఊర్లకి కూడా టీమ్స్ లైక్ కోస్తా అంతర్వేదిపాలెంలో నుంచి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది, అలాగే ఆదోన్ నుంచి ఒకరిని పట్టుకోవడం జరిగింది, అలా వేరే వేరే ఊర్ల నుంచి అందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకొని రావడం జరిగింది. సార్ ఇది ఇంకా కొన్ని అరెస్టులు జరిగే అవకాశాలు ఉన్నాయా ఈ కేసులో? దర్యాప్తులో ఉంది, దాని తర్వాత పూర్తి చేయాలి. ఇది చెప్తున్న పరిస్థితి. ఏదైతే ప్రేమ ఎంత దూరానికైనా తీసుకెళ్తుంది అనేది ఈ కర్నూలులో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రేమించిన అతని భార్యని హెచ్ఐవి పేషెంట్గా చేసి చంపాలనుకున్న దృశ్యాలు అయితే కనుక మనం చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామ్యాన్ రాజుతో మస్తాన్, కర్నూలు నుంచి.